ప్రస్తుతం మనం వరంగల్లోని పోచమ్మ మైదానంలో ఉన్న ఒక విశిష్టమైన దేవాలయం వద్ద ఉన్నాము. ఈ దేవాలయం పేరు శ్రీ ఆనంద బాష్పాంజనేయ స్వామి దేవాలయం. ఈ దేవాలయంలో అనేక మంది భక్తులు అయితే ప్రతిరోజు ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తారు. వారు కోరుకున్న కోరికలు అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే నెరవేరుస్తున్నారని భక్తులు అయితే నమ్ముతూ వస్తున్నారు. ఈ దేవాలయం నిర్మాణ సమయంలో హనుమాన్ చాలీసా చదువుతున్న సందర్భంలో ఆంజనేయ స్వామి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు కూడా రావడం జరిగిందని, అందువల్ల ఈ దేవాలయానికి ఆనంద బాష్పాంజనేయ స్వామి టెంపుల్గా అయితే నామకరణం చేశారంటూ ఇది చరిత్ర చెప్తుంది. అసలు ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటి, అందులో ఉన్న విశిష్టలు ఏంటి, ఒక అయ్యగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఈ ఆనంద బాష్పాంజనేయ స్వామి దేవాలయం అయితే 1995 నుంచి 1996గా నిర్మించినట్టయితే ఇక్కడ మనకు చరిత్ర ప్రకారంగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం లోపలికి వెళ్దాం. లోపల అయ్యగారు ఉన్నారు. అయ్యగారిని వెళ్ళి అసలు ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏమిటి, అసలు ఇక్కడ ఏకైక శనేశ్వర స్వామి ఆలయం అయితే ఇక్కడే ఉంటుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడే లేని విధంగా అయితే ఇక్కడ ఏకైక శనేశ్వర స్వామి వారు కూడా ఇక్కడనే దర్శనమిస్తారు. ఇక్కడ ప్రస్తుతం మనతో అయ్యగారు ఉన్నారు. అయ్యగారి గురించి మనం సార్ చెప్పండి అయ్యగారు, అసలు ఏంటి ఆలయం యొక్క చరిత్ర ఏమిటి, విశిష్టత ఏమిటి? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఆనంద బాష్పాంజనేయ స్వామి దేవతాభ్యో నమః. మా వరంగల్ నడిబొడ్డున ఉన్న మా అమ్మ, మా వరంగల్ జిల్లాను కాపాడే అమ్మ భద్రకాళి దేవతాభ్యో నమః. అయితే ఈ దేవాలయం శ్రీ ఆనంద బాష్పాంజనేయ స్వామి దేవాలయం అని చెప్పి నామకరణం చేశారు. 40 ఏళ్ల కిందట ఇక్కడ ఒక వ్యాయామశాల, చిన్న రేకుల షెడ్ పెట్టి హనుమాన్ వ్యాయామశాల అని చెప్పి పెట్టినారు. ఆ తర్వాత ఈ వ్యాయామశాల అనేది పెట్టిన తర్వాత ఇక్కడ కొంచెం ఈ తవ్వకాలలో అనేది అక్కడ అసలు విగ్రహం బయటపడ్డది. సరే, అక్కడనే ఒక ముదుసలి బ్రాహ్మణుడు, ఒక ముసలవ్వ, ఇద్దరూ కలిసి ఒక 20 ఏళ్ళు నిత్య ధూప దీప నైవేద్యం రోజొచ్చి పెట్టిపోతుండేవారు. మాననీయ వరంగల్ స్థానిక ఎమ్మెల్యే బసవరాజ్ సారయ్య గారి దృష్టికి వచ్చిన తర్వాత వారి ఆధ్వర్యంలో వ్యాయామశాల సభ్యులైన అందరూ కలిసి ఈ దేవాలయ పునరుద్ధరణ చేద్దామని చెప్పి కంకణం కట్టుకొని దేవాలయాన్ని ప్రారంభించినారు. ఈ స్థలం తవ్వుతుంటే మనకు విఘ్నేశ్వరుడు కూడా వెళ్ళినాడు. ఆ విఘ్నేశ్వరుడు మనం రాగానే ఫస్ట్ దర్వాజాకి ఎదురుగా విఘ్నేశ్వర స్వామి ఉంటుంది. ఆయన దర్శనం చేసుకొని లోపలికి వస్తారు. ఈ లోపలికి రాగానే ఇక్కడ ఆనంద బాష్పాంజనేయ ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ ఆనంద బాష్పాంజనేయ స్వామి గారికి 41 రోజులు 108 చొప్పున ప్రదక్షిణ చేసుకుంటూ వాళ్ళ కోరికలు స్వామివారికి, మా కోరికలు తీర్చండి అని మొక్కుకొని పోతుంటే వారికి చాలా శుభ పరిణామాలు 41-45 రోజులనే వాళ్ళకు శుభ పరిణామాలు తెలిసినాయి. ఈ మధ్యన మేము లాస్ట్ ఇయర్ ఇక్కడ సహస్రలింగార్చన, కుంకుమార్చన ఇవన్నీ కార్యక్రమాలు చేశాము. 3 ముస్లిం ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ 4 ఇట్లా మా పిల్లల వాళ్ళ హస్బెండ్ అంటే వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళను విడాకులు ఇస్తామని చెప్పి కొట్టుడు, ధనము గినము అన్ని గుంజి చేసుకున్నాడు అంతా చేస్తుంటే వాళ్ళు ఇక్కడికి వస్తే బాగవుతుంది అని చెప్పి తెలిసి వాళ్ళు ఇక్కడికి వస్తే కార్తీక మాసంలో సహస్రలింగార్చన చేసినప్పుడు వాళ్ళు కూడా పైసలు కట్టి ఆ దంపతులు పొద్దునుంచి ఏం తినకుండా ఇక్కడే ఉండి సహస్రలింగార్చనలో పాల్గొని తీర్థప్రసాదాలు ఇక్కడే తీసుకొని ఇక్కడే భోజనం చేసిపోయారు. తర్వాత కుంకుమార్చనలో కూడా కార్తీక మాసం 4 రోజులు ఫాస్టింగ్ ఉండి తెల్లవారి గౌరీపాడ్యమి రోజు కుంకుమార్చన చేస్తుంటే దాంట్లో కూడా వాళ్ళు పాల్గొన్నారు. అయితే వాళ్ళు 4 రోజులు ఫాస్టింగ్ ఉన్నట్టు మాకు తెలియదు. వాళ్ళు ఉన్నారు 4 రోజులు కుంకుమార్చనలో కూడా వాళ్ళు పాల్గొన్నారు. 2వ కార్యక్రమం అయింది. 3వ కార్యక్రమం గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులలో కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. వాళ్లకు విడాకుల దగ్గరికి వచ్చే కేసు మొత్తం కొట్టివేయబడ్డది. వాళ్ళు సంసారాలు చేసుకుంటూ వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. ఆ తర్వాత సంతానం లేని వాళ్ళు ఒక 4 వచ్చినారు. వాళ్ళు కూడా ఇక్కడ ఈ వేప చెట్టు, రావి చెట్టు ఇవి 2 కలిసి ఉండడం మూలాన మేము వాళ్లకు మంత్రోపదేశం చేసిన తర్వాత ఆ 2 చెట్లకు ఒక 1/2 కిలో పసుపు తీసుకొచ్చి ఆ చెట్టు చుట్టూ రాసి దారం చుట్టుకుంటూ 108 ప్రదక్షిణలు చేసినారు. వాళ్ళు 4 నెలల్లో వాళ్ళకు 4 చేస్తే 3కి కన్ఫర్మ్ అయిందమ్మా. ఈ 3కి కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు వాళ్ళు బహుశా నేను అనుకుంటే ఇంకో 2 months అయితే వాళ్ళు డెలివరీ టైం వస్తుంది వాళ్ళకు. అటువంటి పవిత్రమైన ఆ చెట్లు అవి.
ఆ తర్వాత సంతాన సుబ్రహ్మణ్య స్వామి అక్కడ కూడా. అయితే ఇదంతా ఏంటంటే ఇంత ఉన్నా కానీ హనుమంతుని దగ్గరికి వచ్చేసరికి రోజొక్కసారైనా ఒక కోతి లోపలికి వస్తుంది, ఇక్కడ పీట మీద తలకాయ ఆనిచ్చి అక్కడ పండు ఏది ఉంటే అది తీసుకొని పోతుంది. ఇక చాలు పో అంటే చాలు వెళ్ళిపోతుంది రోజంతే. ఇదొకటి. భక్తులు వాళ్ళ కోరికలు స్వామివారికి చెప్పుకునేసరికి ఆ స్వామివారు ఆ కోరికలు తీర్చిన తర్వాత నా భక్తుల కోరికలు నేను తీర్చానని చెప్పి అది స్వామివారు అనుకొని ఆనందం తట్టుకోలేక ఆయన కంట్లోంచి ఆనంద బాష్పాలని చెప్పి రాలుతాయి. మీరు చూడండి, శనివారం మంగళవారం వచ్చేసరికి స్వామివారి నాభి దాకా నీళ్ళు వస్తాయి, కంట్లో నీళ్ళు. మిగతా రోజులలో తలకాయ మొత్తం ఇట్లా మొహం మొత్తం హెడ్ తడుస్తుంది, భుజాల దాకా వస్తాయి. అదే బొట్టు తీసి మేము వచ్చిన భక్తులకు పెట్టుతాము. వాళ్ళు కూడా వచ్చి ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు కూడా కోరికలు అనుకొని పోతే వాళ్ళకి తప్పకుండా అవుతున్నాయి. తర్వాత గత 9 నెలల నుంచి మేము ఇక్కడ భక్తుల సహాయ సహకారంతో ఇక్కడ మన సంకష్టహార చతుర్దశి కార్యక్రమం ప్రతి నెల మేము చేస్తున్నాము. ఈ కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా సాగుతున్నది. ఏ కార్యక్రమం మేము పెట్టినా ఆ స్వామివారి దయ వల్ల, దాతల సహాయం వల్ల ఈ దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతున్నది. అయ్యగారు ఒకటి చెప్పండి. అయితే ఈ శనీశ్వరుడు మా దగ్గర ఇంకోటి ఏంటంటే ఒకటి చెప్పండి అయ్యగారు, ఈ టెంపుల్కి ఆనంద బాష్పాంజనేయ స్వామి ఆలయం అని ఎందుకు పేరు వచ్చింది అసలు? భక్తుల కోరికలు తీరుస్తున్నారు కాబట్టుకొని, తీర్చిన తర్వాత ఆనందం తట్టుకోలేక ఆయన కంట్లోంచి నీళ్లు గారుతున్నాయి కాబట్టుకొని, అయితే మా దగ్గర ఒక ఆయన 94 ఏళ్ల వృద్ధ బ్రాహ్మణుడు, ఈ ఘనాపాటి ఆయన ఆనంద బాష్పాంజనేయ స్వామి పేరు పెట్టండి, ఆ పేరు తప్ప ఇంకే పేరు పెట్టకండి అని చెప్తేనే ఆ పేరు పెట్టి నామకరణం చేసి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ రోజు అక్కడ గేటు దగ్గర నుంచి ఇక్కడ విగ్రహం తీసుకొచ్చడానికి 4 ఎత్తుకొచ్చినారు. ఈ గేటు నుంచి లోపల పాదరసం పోసి, నవరత్నాలు పోసి, నవధాన్యాలు పోసి, యంత్రం పెట్టి విగ్రహ ప్రతిష్టాపన చేద్దామంటే ఆ 4 రాలేదు. 50 మంది కలిసినా కానీ సరిగ్గా రాలేదు. అప్పుడు క్రేన్ ద్వారా లోపల ప్రతిష్ఠించడం జరిగింది. ఇంత మహనీయమైన విగ్రహం అన్నట్టు ఇది. అందుకే ఆనంద బాష్పాంజనేయ స్వామి దేవాలయం అని చెప్పి నామకరణం చేసినారు. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ శ్రీ ఆనంద బాష్పాంజనేయ స్వామి దేవాలయంలో మనకు ఏకైక శనేశ్వర స్వామి వారి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఎక్కడ శనేశ్వరి యొక్క ప్రతిమ అయితే క్లియర్గా కనబడదు. కేవలం మన వరంగల్లోని పోచమ్మ మైదానం వద్ద మాత్రమే ఈ శనేశ్వరి యొక్క రూపం అనేది కనబడుతుంది. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ దేవాలయం ఇక్కడైతే కనిపిస్తుంది. దీని గురించిన వివరాల గురించి మనం అయ్యగారితో మాట్లాడదాం. చెప్పండి అయ్యగారు, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ శనేశ్వర ప్రతిష్ఠించారంటూ చెప్తున్నారు. దీనికి విశిష్టత ఏమిటి? ఈ శనీశ్వర స్వామి ఎవరు చూడు కూడా శనిశంగినాపురం పోవడు, అక్కడ పోవడు, ఇక్కడ పోవడు తిరుగుతున్నారు. వాళ్ళు అంత దూరం పోయించిన వాళ్ళ కొన్ని సమస్యలు పరిష్కారం కావడం లేదు. అయితే భక్తుల కోరిక మేరకు శ్రీమాన్ బసవరాజ్ సారే ఎమ్మెల్సీ గారి ఫ్యామిలీ, మిగతా భక్తులు అందరూ కూడా కలిసి ఇక్కడ ఈ శనీశ్వర దేవాలయాన్ని పెట్టాలి అని చెప్పి కంకణం కట్టుకున్నారు. అయితే ఎలాంటిది పెట్టాలి, ఏం కథ అని చెప్పి మేము అనుకుంటే, ఈ విగ్రహం పెడితే బాగుంటుంది, ఇలాంటిది పెట్టాలి అని చెప్పి తాండ్ర పిచ్చయ్య శర్మ గారు అని చెప్పి 99 ఏళ్ళ వయో కురువృద్ధులైన ఘనాపాటి గారి, ఇప్పుడు కురువృద్ధులు వారు అప్పుడు చెప్పినారు. వారికి 70, 72, 75 ఏజ్ ఉన్నప్పుడు వారు చెప్తే దాని ప్రకారంగా రూపుతో సహా ఇండియా మొత్తంలో శనిశంగినాపురంలో శనీశ్వరుడు ఉంటాడు బయట. అయితే అక్కడ రూపు ఉండదు, ఆయన వాహనం కూడా ఉండదు. శనీశ్వరుడు అని చెప్పి ఒక రాయి ఉంటుంది, ఆ పూజ చేస్తాం. ఇక్కడ మాత్రం స్వామివారి నిజస్వరూపంతో ఉన్న విగ్రహాన్ని మేము తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. వారి విగ్రహం ఎదురుగా కాకి వాహనం, ఆయన వాహనం. అయితే చాలామంది తెలియక రాహుకేతు సర్పకాల దోష పూజ కాళహస్తిలో చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అనుకొని అక్కడికి పోతుంటారు. అక్కడ పోయి వేలు ఖర్చు పెట్టుకొని పోతారు. కానీ లోకల్లో నడి ఒడ్డున ఉన్న దేవాలయం దగ్గరకు వచ్చి చేయించుకుందామని చెప్పి మాత్రం ఎవరికి లేదు. ఈ మాట అంటే భక్తులకు కోపం వస్తుంది. ఎందుకంటే అక్కడ పోయి వేలు ఖర్చు పెట్టుకొని పోతారు. టికెట్లు 1500, 2000 పెట్టి టికెట్ తీసుకొని 100 మంది కూర్చుంటారు. స్టేజీ మీద ఉండే అయ్యగారు మంత్రాలు చెప్తుంటారు. వీళ్ళకి ఏం తెలియదు, ఇక్కడికి వచ్చి చెప్పరు.
అక్కడ పోయి చేయించుకుంటారు. కానీ ఇక్కడ వచ్చి చేయించుకుంటే ఇక్కడ గంట సేపు శాస్త్రోక్తంగా శని నవగ్రహ స్తోత్రాలతో పాటు నవగ్రహ నామాలతో పాటు శని మొత్తం నామాలతోటి ఇక్కడ రుద్రాభిషేకంతో శనికి చేస్తాం మేము. నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నవధాన్యాలు, శనికి సంబంధించిన సామాన్లన్నీ కూడా మొత్తం తెచ్చుకుంటారు వాళ్ళు. దాంతో మేము పూజ చేస్తాం, గంట సేపు పూజ. అయితే ఇక్కడ చేసుకున్నందుకు చాలామందికి కూడా మంచిగా అయింది. ఇక్కడ ఎందుకంటే ఈ శనీశ్వరుడు పెట్టాడు కాబట్టి సిటీలో చాలామందికి తెలుస్తున్నది ఇప్పుడిప్పుడే. అది ఇక్కడ యాజ్ఞికులు మారిన తర్వాత ఉన్న వాళ్ళందరూ పూజా కార్యక్రమాలు అవుతున్నాయి కాబట్టి భక్తుల ద్వారా అందరికీ తెలుస్తున్నాయి. ఇట్టి విషయాన్ని ఈ ఎన్ఎస్ఆర్ టీవీ ద్వారా వాళ్ళు వచ్చి తెలుసుకొని ఇక్కడ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ ఈ దేవాలయ విశిష్టతను కూడా మొత్తం తెలుసుకొని ఛానల్లో ప్రసారం చేస్తాము అని అందుకు ఆ ఎన్ఎస్ఆర్ ఛానల్ వారికి ఇక్కడికి వచ్చి రికార్డ్ చేసిన వాళ్ళకి శతసహస్ర వందనాలు చెప్తున్నాం. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు మనం దేవాలయం లేకపోతే బ్రహ్మ లేడు, బ్రహ్మ లేకపోతే భక్తులు లేరు. ఖచ్చితంగా చెప్తున్నా, మన హైందవ సాంప్రదాయాన్ని కాపాడే వారినే ఈ హైందవ సాంప్రదాయం గురించి మాట్లాడే హక్కే కానీ ఏదన్నా రావాలని చెప్పి ఆ భగవంతుని మేము కోరుకుంటున్నాము. ఇది గుడి అయ్యగారు తెలుపుతున్న విషయం. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా అయితే ఇక్కడ ఏకైక శనేశ్వర స్వామి అయితే ఇక్కడ కొలువుదీరున్నారని తెలుపుతున్నారు. ఇది వరంగల్ పోచమ్మ మైదానంలో ఉన్నటువంటి శ్రీ ఆనంద బాష్పాంజనేయ స్వామి టెంపుల్ యొక్క చరిత్ర. ఈ దేవాలయానికి మంగళవారం, శనివారం రోజుల్లో అయితే భక్తులు అయితే అధికంగా వస్తుంటారంటూ అయ్యగారు కూడా చెప్తున్న విషయం. కెమెరా పర్సన్ మధుతో మౌని, శనేశ్వర్ న్యూస్, వరంగల్.